నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పట్టణ శివాజీ చౌక్ లో ఏటీఎం చోరీకి యత్నించిన గుర్తు తెలియని దుండగులు అలారం మోగటంతో పరారీ. శ్రీ శివాజీ స్మారక సమితి తెనాలి మరియు హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సమర్పించు జయ హో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ డిజిటల్ నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మే 1వ తేదీ నుండి ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా జూన్ 8వ తేదీ చేపట్టిన శోభాయాత్ర విజయవంతం అయ్యేందుకు చారిత్రక నాటకం జై హో ఛత్రపతి శివాజీ మహారాజును డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ నాటక ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్టిమూర్తి శ్రీనివాస్, ఎర్రన్సిటీ హనుమంతరావు, మైలా హరికృష్ణ, హనుమత్ ప్రసాద్, ఓలంగంటి శ్రీనివాస్, రామరాజు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 8వ తారీఖున జరిగేటటువంటి శివాజీ శోభాయాత్ర బైక్ ర్యాలీకి స్ఫూర్తిగా రేపు ఆదివారం రోజు మన రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవితం డిజిటల్ రూపంలో నాటకంగా ప్రదర్శించబడుతుంది. కాబట్టి మన హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ నాటకాన్ని తిలకించి మనందరం స్ఫూర్తి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలానే వచ్చే నెల 8వ తారీఖు జరిగేటటువంటి బైక్ ర్యాలీలో మనందరం కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి మన స్నేహితుల్ని మన కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని మనం పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దేశంలోనే మొట్టమొదటిగా తెనాలిలో 60 సంవత్సరాల క్రితం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటికీ కూడా మనం కొనసాగించుకుంటున్నాం. జూన్ 8వ తేదీన భారీ ఎత్తున శివాజీ మహారాజ్ శోభాయాత్ర తెనాలి పరిసరాల నుంచి 70 గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు పాల్గొని దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి స్ఫూర్తిగా శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ప్రేరణగా జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ స్క్రీన్లపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రని రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 25వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు బ్రహ్మాండమైన ప్రదర్శన జరుగుతుంది. జొన్న మొక్కజొన్న పంట కోతలు ముగిసిన నేపథ్యంలో తప్పనిసరిగా వేసవి దుక్కు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. అదేవిధంగా భూసారం వృద్ధి చెందేందుకు అపరాలు, మినుములు, పెసర, జిలుగు, జనము పంటలు వేసి పూత దశలో కలియదునితే కొద్దిపాటి నత్రజని భాస్వరంలో వచ్చే పంటకు అందుతాయని సూచించారు. పచ్చరొట్ట విత్తనాలను తప్పనిసరిగా విత్తుకోవాలన్నారు. ఫార్మా రిజిస్ట్రీ చేసుకుని రైతులు ఫార్మా రిజిస్ట్రీ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న పంట మొత్తం హార్వెస్టింగ్ అంటే ఇచ్చేసారు. జొన్న కూడా అయిపోయింది. ప్రశాంతంగా ఉన్నాయి పొలాలు. వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా ఒకసారి చెప్పాను, మరొకసారి కూడా వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేసవి దుక్కు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లోపల ఉన్న కలుపు విత్తనాలు లేకపోతే పురుగు మందుల పీపాలు కానీ లార్వాలు కానీ బయటకు వచ్చి చనిపోతాయి. కలుపు మందు విత్తనాలు కూడా బయటకు వచ్చి చచ్చిపోతాయి. తర్వాత భూమి గుల్లబారుతుంది. లోపల ఏరేషన్ అంటే గాలి బాగా ప్రశాంతంగా ఉంటుంది. నీరు ఇంకు పెట్టుకునే శక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా రైతు సేవా కేంద్రాలు భూసార పరీక్ష కోసము మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మీకేమైనా డౌట్ వస్తే అనగా ఏదైనా కారు చౌడు కానీ ఉప్పు కానీ మీకు తటస్థిస్తే మా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని ద్వారా మీరు మట్టి నమూనాలను ఇవ్వవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. భూసారాన్ని పెంచుకునేందుకు కానీ మేము జనుము
జీలుగా విత్తనాలు ఒకసారి ఒక దఫా సరఫరా చేస్తున్నాం, ఇంకో దఫా కూడా 3 రోజుల తర్వాత వస్తుంది అంటున్నారు. వచ్చినప్పుడు మేము మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేస్తాం. అపరాలు ఉంటే మీ దగ్గర మీరు విత్తేసి పంట వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు పంట రాదు, భూసారం వృద్ధి చెందేసిన కనుక దాన్ని వేరుల్లో బుడుపులు ఉంటాయి కాబట్టి, రైజోబియం బుడుపులు ఉంటాయి కాబట్టి, నత్రజని స్థావరాలు ఉంటాయి కాబట్టి అపరాలు ఎవరైనా చల్లేసి దున్నేసేయచ్చు. కాబట్టి ఈ విధంగా నేలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, స్వర్గీయ వీరవల్లి ఆదినారాయణ 3వ వర్ధంతిని పురస్కరించుకుని బోస్ రోడ్లోని అన్నదాత సుఖీభవ చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ చేశారు. అంగళగుదురు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, వీరవల్లి శ్రీధర్ కుటుంబ సభ్యుల సహకారంతో బాటసార్లకు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ డి మురళీకృష్ణ, బావులూరి రాంబాబు, కన్నెగంటి మురళీకృష్ణ, ఆలపాటి కిరణ్, గిరి, నున్న కిషోర్, మండవ ప్రసాద్, మునిపల్లి పోతురాజు, కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంగళగుదురు వాస్తవ్యులు స్వర్గీయ వీరవల్లి ఆదినారాయణ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు అంగళగుదురు గణేష్ యూత్ సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ వీరవల్లి మురళి గారు, వారి సోదరుడు వీరవల్లి శ్రీధర్ గారు, మా రోటరీ క్లబ్ సభ్యులు ఈరోజు మరి అన్నదాత సుఖీభవ వారి సహకారంతో మరి ఈ పొట్టి శ్రీరాముడు విగ్రహం వద్ద, తెనాలిలోని పొట్టి శ్రీరాముడు విగ్రహం వద్ద మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఖాళీ చౌక్లోని పొట్టి విగ్రహం వద్ద మా అన్నదాత సుఖీభావ సౌజన్యంతో నిర్వహించబడుతున్న అన్నదాత సుఖీభావ చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంగళగుదురులో పేరు చెప్పాల్సిన పని లేదండి, వీరవల్లి మురళి గారు, శ్రీధర్ గారి నాన్నగారు స్వర్గీయ ఆదినారాయణ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మురళి గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమం చేసి తెనాలంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మా అన్నదాత సుఖీభవ ప్లేస్లో చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వచ్చిన రొటేరియన్స్కి, మా అన్నదాత సుఖీభవ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఆదినారాయణ గారు మాకెంతో ఆప్తులు, మరి ఎప్పుడు కూడా ఆయన మా ఫాదర్ ఎంతో ఆయన అంతగా మేము అభిమానించేవాళ్ళం ఆయన్ని. మరి అట్లాంటి ఆయన మరి చనిపోయి అప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది. మరి అది నిజంగా చాలా బాధాకరం. మరి అట్లాగే వారి కుమారులైన మన మురళి గారు, అట్లాగే శ్రీధర్ గారు కూడా మా క్లబ్లో సభ్యులు. మేము కూడా ఎంతో ఆ నాన్నగారు మాకు ఎట్లా ఆప్తులో అంతకంటే మేము ఇంకా ఆప్తులుగా ఉంటున్నాము. మంచి మంచి కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు మురళి గారు ఎన్నో చేస్తున్నారు. మరి మా వారితో కూడా మేము ప్రతి దాంట్లో కూడా మేము సహకరిస్తాము. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అన్నదాత సుఖీభవ వారి ద్వారా ఇక్కడ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. డ్రైవర్ పక్క సీటులో మరియు ఆటో వెనక భాగంలో ఎక్కించరాదని సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు మరియు ఇతర వాహనదారులు సంబంధిత వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు. మన ఆటోలు యథావిధిగా ఆల్రెడీ చాలాసార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది, వివరంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ ఆటో వాళ్ళైనా, ఇటు మంగళగిరి సైడ్ వెళ్ళే వాళ్ళైనా, గుంటూరు వెళ్ళే సైడ్ వెళ్ళే వాళ్ళైనా డ్రైవర్ పక్కన ఎట్టి బస్సులో కూర్చోబెట్టకూడదు, వెనక డోర్ తీసి కూర్చోబెట్టకూడదు. వెనక డోర్ తీసి కనుక కూర్చోబెడితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఓవర్లోడ్ ప్లేస్ రాయటం జరుగుతుంది, ఫైన్ పెంచడం జరుగుతుంది. కాబట్టి రీసెంట్గా మరి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మసాలా ఫ్యాక్టరీ దగ్గర, నారాగూడూరు దగ్గర 3 చనిపోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్లోడ్ ఎక్కించుకోవడంలో ప్యాసింజర్స్ ఓవర్లోడ్ వేయకుండా ఉండాల్సిందిగా మేము ఆటో వాళ్ళకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్, పర్మిట్, ఆర్సీ, ఎఫ్సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 6 వాళ్ళ దగ్గర ఒక కవర్లో పెట్టుకొని ఈ 6 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తాం. అలాగే మరి 2 వీలర్స్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఈ 4
ఎట్టి పరిస్థితుల్లో 2 వీలర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము ఆపినప్పుడు ఇవి చూపించి, అలాగే 4 వీలర్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చాలామంది మరి ఓన్ వెహికల్స్, చాలా వెహికల్స్ మనం చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలామంది చాలా కార్లకి, 2 వీలర్ కానీ కార్లకి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకపోతే 2000 ఫైన్ ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ కానీ చేస్తే అవతల వ్యక్తి చనిపోయినా ఏదైనా దెబ్బలు తగిలినా ఆ నష్టపరిహారం అంతా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక మరి ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే ఇమీడియట్గా చెక్ చేసుకుని మనం విధిగా డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ ఈ 4 2 వీలర్స్ వాళ్ళు, 4 వీలర్స్ వాళ్ళు, ఓన్ వెహికల్స్ వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ డిపో నందు ప్రయాణికుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రయాణికులకు ఆర్ఓ వాటర్, మంచినీటి సదుపాయం, బస్ స్టేషన్ నందు ఎయిర్పోర్ట్ ను తలపించే విధంగా ప్రయాణికులు కూర్చుంటకు కుర్చీలు ఏర్పాటు, సీలింగ్ ఫ్యాన్స్, బస్ స్టేషన్ ను పరిసరాలను శుభ్రంగా ఉంచడం, టాయిలెట్స్ ను ప్రతినిత్యం శుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవటం, వర్ష నీరు, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడటం, అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణ చుట్టూ ఉన్న రోడ్ను ఎత్తు పెంచడం, దాదాపు 20 కొత్త బస్సులు తీసుకొచ్చి అందులో భాగంగా విజయవాడ రూట్ నందు నాన్ స్టాప్ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా మెరుగైన సౌకర్యాల కొరకు కావాల్సిన తగు చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల శ్రేయస్సు మరియు వారికి మంచి సౌకర్యవంతమైన సర్వీస్ ఇవ్వటమే తమ కర్తవ్యమని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మన తెనాలి డిపోలో వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు ఏ విధంగా బస్ స్టేషన్ ఎమ్యూనిటీస్, మంచినీళ్ళు కానీ, ఆర్ఓ మంచినీళ్ళు కానీ, అదేవిధంగా మనకి మంచి ఎయిర్పోర్ట్లో అయితే ఏదైతే బెంచీలు వేస్తారో అలాంటి బెంచీలు కానీ, అదేవిధంగా ఫ్యాన్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫ్యాన్స్, ఎప్పటికప్పుడు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒక ఎలక్ట్రీషియన్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సౌకర్యాన్ని కలిగించే విధంగా అది. అదేవిధంగా ప్యూరిఫైర్ వాటర్ ఎలాగైతే ట్యాప్ వాటర్ కాకుండా మనం ప్యూరిఫై చేసిన తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి వాటర్ యొక్క నాణ్యతను పరిశీలించి టెక్నీషియన్ పిలిచి పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రయాణికులు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన రోజుకి మన తెనాలి డిపోలో ప్రతినిత్యం ప్రయాణిస్తున్న 35,000 మంది ఫీడ్బ్యాక్ కూడా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం వర్షాలు వస్తే హెవీ మోటార్ వర్షాలు వచ్చిన వెంటనే 1 గంట 2 గంటల లోపల తెనాలి బస్ స్టాండ్లో ఒక్క చుక్క నీరు లేకుండా, ముందు ఒకప్పుడు మన తెనాలి బస్ స్టాండ్లో వర్షాలు వస్తే 3-4 రోజుల వరకు నీరు పోయేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో మంచి మోటార్లు బిగించి వాటిని తెనాల్లో మన బస్ స్టాండ్ అయితే 1 గంట 2 గంటల్లో అన్ని వాటర్ని క్లియర్ చేసే విధంగా సిస్టమ్స్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్లో టాయిలెట్స్ అయితే ప్రతి గంటకి కంట్రోలర్ తర్వాత సూపర్వైజర్ తర్వాత ట్రాఫిక్ ఇన్ఛార్జ్, అదేవిధంగా రోజుకు ఒకసారి డిపో మేనేజర్ కూడా బస్ స్టేషన్లో ఉన్న టాయిలెట్స్ని పరిశీలించి వాటికి ఎక్కడ ప్రయాణికుల దగ్గర నుంచి అదనపు డబ్బులు వసూలు చేయకుండా కేవలం 5 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉపయోగించే విధంగా బోర్డింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్టాల్స్లో మనం తెనాలి బస్ స్టాండ్లో ఈ షాపులోని వస్తువులన్నీ ఎంఆర్పి రేట్లకే అమ్మబడును అనే విధంగా స్లోగన్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని విధంగా బస్ స్టేషన్లో నైట్ కానీ ఒకవేళ కరెంట్ పోయిన వెంటనే వితిన్ మినిట్స్లోనే జనరేటర్ వేసి ప్రయాణికులకి ఎక్కడ బ్లాక్ షేడ్ అంటే చీకటి అని కనిపించకుండా ఈ మధ్యకాలంలో మనం లైటింగ్ను కూడా ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ డ్రైవ్లా పెట్టుకొని దాని మీదే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎల్ఈడి లైట్ మీదే మన తెనాలి డిపో ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులకు కావాల్సిన ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ బస్సులు కానీ, ఎక్స్ప్రెస్లు కానీ, ఆల్ట్రా డీలక్స్ కానీ, పల్లెలకు కానీ ఈ మధ్యకాలంలో మనం ఒక 20 బస్సుల్ని మన గౌరవ మంత్రి గారి చేత ఓపెన్ కూడా చేయించడం జరిగింది. చాలా మన జోన్లోనే తెనాలి డిపో ఒక ఆదర్శ డిపోగా ముందుకు వెళ్తూ ఉంది. ఇంకొన్ని ఏదైనా ప్రయాణికుల దగ్గర నుంచి ఏదైనా మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ ప్రయాణికులు ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏదైనా కావాలంటే డైలీ డిఎం కార్యక్రమంలో చెప్పిన వల్ల వారికి ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించి తెనాలి డిపోని మన నెల్లూరు జోన్లోనే ఒక మోడల్ డిపోగా, అదేవిధంగా
ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ప్రయాణికులు ఏదైతే కోరారు ఈ మధ్యకాలంలో తెనాలి గుంటూరు నాన్ స్టాప్లో ముందు కౌంటర్లో ఇచ్చేవాళ్ళం, అందరు ప్రయాణికులు బస్సులో ఇప్పించండి అన్నారు టికెట్స్ని. ఆ విధంగా కూడా మనం తెనాలి బస్ స్టాండ్లో బస్సులోనే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా బస్సులో టికెట్లు ఇచ్చే విధానం కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.